మొత్తం ప్లానింగ్‌లో టీవీ యూనిట్ అయితే లేదసలు. కానీ అప్పటికప్పుడు అనుకోనైతే టీవీ యూనిట్ అయితే చేపిచ్చేసాము. ఈ విండోస్ అయితేనే గానీ, టీవీ యూనిట్ కబోర్డింగ్ అయితేనే గానీ మొత్తం అప్పటికప్పుడు చేపిచ్చేసాము. ప్లానింగ్‌లో లేకుండే జనరల్‌గా నార్మల్ టీవీ బ్యాక్ సైడ్ ఉంది కదా! అదొక్కటే పెట్టిద్దాం అనుకుండే. కానీ మొత్తం అయితే డిజైనింగ్ మొత్తం అయితే చేపిచ్చేసాం. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గెట్ ఇన్ టు వీడియో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే అమ్మా నాన్న చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు ఇది. చాలా ఇయర్స్ తర్వాత, అంతకుముందు అయితే ఇల్లు ఉండే పెంకుటిల్లు. ఆ ఇల్లు అయితే పడేసిన తర్వాత రెంటింట్లో అయితే ఉన్నాము. చాలా ఇయర్స్ తర్వాత ఇల్లు అయితే కట్టించేశారు. కట్టించి కూడా 2 ఇయర్స్ అయితే అయ్యింది. అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. రండి చూడండి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందైతే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైకే మన వీడియోకి బూస్టప్. ఇటు సైడ్ అయితే మెట్లు పైనకి వెళ్ళటం అన్నమాట. ఆ స్టెప్స్ వర్షం పడటం వల్ల ఆ స్టెప్స్ అయితే అట్లా కలర్ పోయి బ్లాక్ అయితే వచ్చేసాయి. మళ్ళీ అయితే కలర్స్ వేయించాలి. ఆ బయట ఉన్న బాత్రూము పక్కగానే కొంచెం అయితే ప్లేస్ ఇచ్చేసాము. అది స్టోర్ రూమ్ అనమాట లోపలికి. అంతకుముందు వీడియోలో చూశారు కదా వంటకాలు చేయటము. అక్కడైతే ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చిన్న ఇటుకలు అట్లా పెట్టేసి అయితే పొయ్యిలాగా పెట్టేసి ఆ ఇసుక పోసి పొయ్యిలాగా పెట్టేసి పిండి వంటకాలు అయితే చేసేస్తాము. అంతకుముందు వీడియోలో కూడా చూశారు కదా, అదైతే స్టోర్ రూమ్ అనమాట చిన్నది. ఇదైతే మెయిన్ డోర్ కాకుండా ఇంకొక సైడ్ డోర్ అనమాట, అటు నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇదైతే సైడ్ విండో. ఇదే మెయిన్ ఎంట్రన్స్. చూసి ఎలా ఉందో చెప్పండి. ఇదైతే హాల్లో వాల్ పేపర్ అనమాట, సైడ్కి అంటించేసింది. ఈ వాల్ పేపర్ కూడా చాలా స్టోరీ అయితే ఉంది. ముందైతే ఇక్కడ రాధాకృష్ణుడు బొమ్మ ఉంది కదా, అదైతే మా అమ్మ నాన్నకి గిఫ్ట్గా వచ్చింది ఇల్లు కట్టించినప్పుడు. ఇదైతే వాల్ పేపర్. ఈ వాల్ పేపర్ కోసం చాలా ప్రత్యేకంగా ఎన్నో మోడల్స్ చూసి ఇదైతే ఫైనల్గా సెలెక్ట్ చేసాం. బుద్ధుడి బొమ్మ చాలా పీస్ఫుల్గా ఉంటుందని ఇదే సెలెక్ట్ చేసాము. హాల్లో చూడ్డానికైనా అట్రాక్షన్గా కానీ చాలా బాగుంటుంది. అక్కడ ఉన్నదైతే దివాన్ కాటు, అది కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత తీసుకున్నది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ క్యాలెండర్ ఉంది కదా, ఇది మా పిల్లలు ఓనీల్ ఫంక్షన్ అనమాట. అమ్మ నాన్న ఓనీల్ ఫంక్షన్ అయితే చేశారు. ఆ పిక్స్ అనమాట. మా నాన్న అయితే గుర్తుగా అయితే క్యాలెండర్ని ఇంట్లో అయితే పెట్టించుకున్నాడు. నెక్స్ట్ వచ్చి ఇందాక డోర్ చూపించా కదా, ఆ డోరు ఎంట్రన్స్ ఇటు లోపలికి రావడానికి. ఇదే అన్నమాట ఫైనల్గా చాలా ఇష్టంగా హాల్లో అట్రాక్షన్గా ఉండటానికి టీవీ యూనిట్ అయితే అనుకోకుండా అయితే ఇది చేపించేసుకున్నాం మేము. మా నాన్నకి ఇష్టం లేదనమాట, మా ఇష్టంతో మా నాన్న అయితే ఈ టీవీ యూనిట్ అయితే చేపించేశాడు. ఇదంతా చేపించిన తర్వాతే ఈ బొమ్మలు కానీ కొన్ని డిజైనింగ్గా చేపించేసుకున్నాము. తెచ్చుకొని మొత్తం స్టిక్ చేసాము. ఆ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వైట్ ఉంది కదా, అదొక్కటే చేపించి టీవీ అయితే పెట్టాలని ప్లానింగ్ అనమాట. లేదు ఇదంతా చేపించాలి అని మా నాన్న అడిగితే చేపించాడు. ఇలా అయితే కబోర్డింగ్ ఇట్లా అయితే ఇచ్చేసాము. ఇదైతే మా ఆయన దగ్గర ఉండి ఈ వర్క్ అంతా చేపించాడనమాట. వర్కర్లను పెట్టించి ఈ మోడలింగ్ మొత్తము ఇదంతా ప్లానింగ్ అంతా మా ఆయన దగ్గర ఉండి అయితే చేపించాడు. ఒక సైడ్ అయితే విండో ఇచ్చేసాము, ఇంకో సైడ్ అయితే మోడల్గా ఉంటుందని కబోర్డ్ వర్కింగ్ కదా, అట్లా క్రాస్గా అయితే ఒక బాక్స్ టైప్లో అయితే ఇచ్చేసాము. టీవీ కూడా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత తీసుకున్నదే, అదైతే టీవీ యూనిట్. నెక్స్ట్ అయితే మధ్యలో ఉయ్యాల, హాల్లో ఉయ్యాల ఉండాలి అనేది అయితే ముందే కట్టించేటప్పుడే ఆ పైన వంకి అయితే పెట్టించేశాడు మా
నాన్న. ఆ చైన్ అయితేనేమో కానీ ఈ ఉయ్యాలైతే ఇలా హాల్లో ఇట్లా ఉండాలి, ఇట్లా కూర్చొని ఊగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో కోరిక అనమాట, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని ప్లానింగ్ ఉండే. ఫైనల్లీ అయితే ఇట్లా అయితే ఇల్లు కట్టించేసుకొని ఇట్లా కొన్ని కొన్ని మోడల్స్ కొన్ని అయితే తెచ్చుకున్నాము. అందులో ఒకటి ఉయ్యాల కూడా. పైన సీలింగ్ చూడండి, ఈ సీలింగ్ కూడా మోడల్ అనమాట. ఫ్యాన్లు కూడా అటొకటి ఇటొకటి అయితే ఫ్యాన్లు కూడా చేపించేసాము. ఇట్లా మధ్యలో డిజైనింగ్ మధ్యలో ఉంది కదా హోల్ లాగా, అక్కడ కూడా ఒకటైతే ఆర్చ్ టైపు కొంచెం డిజైనింగ్ ఏదైనా చేపిద్దాం అనుకున్నాం. మా నాన్న వద్దన్నాడని ఆగిపోయాము. అనుకున్నది మేమైనా ఖర్చు పెట్టేది మాత్రం మా నాన్నేనమాట. అందుకే కొన్ని ఆగిపోయాడు. ఇంకా ఫ్యూచర్లో ఉండే కొన్ని కొన్ని చేపించాల్సినవి చేపిస్తాడు కూడా. ఇంకా పైన అప్స్టేర్ కూడా వేసేది ఉంది, అది కూడా చిన్నగా చేపించేస్తాడు. నెక్స్ట్ అయితే డైనింగ్ హాల్ లేక ఒక సైడ్ కూడా డైనింగ్ హాల్ అయితే డైనింగ్ టేబుల్ కూడా ఎప్పటికైనా చేపిద్దాము అని ఇట్లయితే స్పేస్ కూడా ఇచ్చేసామన్నమాట. విండోస్ అయితే చిన్న కబోర్డ్స్ అట్లా ఇచ్చేసి, పైన అయితే అక్కడ సన్ సైడ్ ఉంది కదా, ఆ సన్ సైడ్ కూడా కబోర్డ్ వర్కింగ్ లాగా ఒకటి చేపించాలి. అది కూడా ఉంది ప్లానింగ్లో. మళ్ళీ అన్నీ ఒకటేసారి చేపించలేం కదా, అందుకని కొన్ని కొన్ని చేపించేసాం ప్రస్తుతానికైతే. ఇంకా ఇక్కడైతే మా నాన్న నవార్ మంచాలు, ఇంకా ఉండే 4-5 నవార్ మంచాలు తీసేసాడు. ఎందుకు ఎవరు ఉండట్లేదు కదా ఇంట్లో, మా అమ్మ మా నాన్న మేము వచ్చినప్పుడే కాబట్టి. ఇదైతే ఈ మంచం ఉంది, ఈ మంచం కూడా చేపించింది. ఈ మంచం కూడా చేపించింది. మొత్తం దానికి ఆ చెక్క అంతా స్టిక్ చేపించాము. మంచం కూడా చేపించింది. ప్రస్తుతానికైతే మా చెల్లి పాప కానీ ఉందన్నమాట, వాళ్ళైతే ఉంటున్నారు ప్రస్తుతానికి. పైన అయితే సీలింగ్ అది. నెక్స్ట్ వచ్చేసరికి కబోర్డ్ కూడా స్లైడ్ డోరింగ్స్, ఇట్లా చిన్నగా ఇట్లా స్లైడ్ అనమాట. కొంచెం అలా లాగి ఇట్లా అనేసామంటే మొత్తం రాదు, వదిలేస్తే గట్టిగా అయితే స్టిక్ అయిపోతుంది. ఇలా మోడల్ అయితే కబోర్డింగ్ కూడా. ఇదైతే అటాచ్డ్ బాత్రూంలోనే గ్రీజర్ కూడా ఇచ్చేసాడు అనమాట మా నాన్న. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి అటాచింగ్గా గ్రీజర్ అయితే ఇచ్చేసాము. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్. ఇది అద్దం చుట్టూ కూడా కొంచెం వర్క్ ఉండే, ఆ వర్క్ అయితే ప్రస్తుతానికి ఆపేసాము. ఆ వర్క్ కూడా మళ్ళీ చేపించాలి. ఇదైతే సెల్ఫ్ అయితే ఇట్లా ఇచ్చేసాను, మొత్తం ఏమైనా పెట్టుకున్నాం. ప్రస్తుతానికైతే మా చెల్లి వాళ్ళ పాప ఉంది, చిన్న పాప కాబట్టి బట్టలు అయితే ఇలా అయితే పెట్టించారు. అన్నీ ఆ బుడ్డిదాని అనమాట, ఆ బట్టలన్నీ ఇక్కడే పెట్టేసింది మా చెల్లి. కబోర్డ్లో ఎన్నిసార్లు పెట్టుకోనో తీసుకోనో సరిపోతుందని పాపతో ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని పక్కనే పెట్టేసుకుంది. ఎదురుగా హాల్లో టీవీ యూనిట్కి ఒక సైడు ఒక బెడ్రూము, ఇంకొక సైడు ఇంకో బెడ్రూము. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది మెయిన్ డోర్కి ఎదురుగా ఉంటుంది ఈ బెడ్రూము. ఇదైతే ఈ మంచము అంతకుముందే ఉండే, మేము ఎప్పటి నుంచో ఉంది మాకు ఈ మంచము. ఆ రూమ్లో మంచం అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే చేపించాము, కానీ ఈ మంచం అంతకుముందే ఉంది. ఇది కూడా డ్రెస్సింగ్ టేబుల్. డిజైనింగ్ కొంచెం వేరే అనమాట, మొత్తం సేమ్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం ఆ వర్క్ అంతా డిజైనింగ్ అయితే సేమ్ ఏముండదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చేసాము. దీనికి కూడా ఈ అద్దం చుట్టూ కొంచెం వర్క్ కూడా మిగిలిపోయింది, అది కూడా ఫ్యూచర్లో చేపిస్తాడు మా నాన్న. పైన అప్స్టేర్ వేసే ఉంది, అప్స్టేరింగ్ మొత్తం ఇంకా రూమ్స్ అయితే వేసే ఉన్నాయి పైన. అది వేసేటప్పుడు ఇవి కూడా కొన్ని వర్క్లు అయితే ఉన్నాయి ఇంట్లో, అవి కూడా చేపించేస్తాడు. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఆ బాత్రూంలో అయితే ఇంకొక రూమ్లో ఉంది కదా బెడ్రూమ్లో, ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్లో గ్రీజర్ కూడా దీనికి మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చాడనమాట. 2 బాత్రూముల్లో హాట్ వాటర్ అయితే వస్తాయి. ఇదైతే థ్రెడ్ కట్టుకున్నాం అనమాట. ఆ కబోర్డు పైన అట్లా అందటం లేదని ఇట్లా దారం కట్టుకొని అయితే ఇట్లా వెనక్కి లాగితే వచ్చిద్దని దారం కట్టుకొని ఇట్లా అయితే వెనక్కి లాగేస్తే వచ్చేస్తుంది డోరు.
అందట్లేదని అయితే ఇదైతే సెట్టింగ్ చేసుకున్నాం మేము. నెక్స్ట్ అయితే ఈ కబోర్డ్లు కూడా ఆ రూమ్లో ఈ రూమ్లో సేమ్ అట్లాగే ఉంటాయి. పైన సీలింగు, ఈ సీలింగ్ కూడా చాలా బాగుంది కదా. ఇది రేర్ కలర్ అనమాట. ఇలా అయితే కలర్ కూడా ఇచ్చేసాము. ప్రస్తుతానికైతే నేను వెళ్ళినప్పుడైతే ఆ రూమ్లో అయితే ఉంటాను అనమాట. ఎవరైనా ఉండొచ్చు, మా చెల్లి వాళ్ళిద్దరు, నేను, మొత్తం ముగ్గురు అనమాట. ప్రస్తుతానికైతే 2 రూమ్లు ఉన్నాయి. అప్స్టేర్ కూడా వేపిస్తారు కాబట్టి అన్నీ ఒకటేసారి కావాలంటే ఇంకా ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా. కొన్ని కొన్ని చిన్న చిన్నగా అయితే చేపిస్తాడు. ఈ క్యాలెండర్ అయితే ఇందాక చూశారు కదా, అదే మా పిల్లలు ఓనీల్ ఫంక్షన్ అయితే మా నాన్న వాళ్ళు ఓనీల్ ఫంక్షన్ చేశారు, అప్పుడు తీసింది అనమాట. మా నాన్న గుర్తుగా ఉంటుందని అక్కడ పెట్టేశాను. రోజు పిల్లల్ని చూడాలంటాడు మా నాన్న, అందుకే ఎదురుగా ఉంటే పిల్లల ఫోటోలైనా చూస్తూ ఉండొచ్చని అక్కడే ఉంచేసాను. నెక్స్ట్ అయితే కిచెన్. కిచెన్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది, హాల్ పెద్దగా అయితే వచ్చింది. ఇదైతే తిరుపతి వెళ్ళాము, ఇల్లు కట్టించుకున్న తర్వాత అందరం కలిసి తిరుపతి వెళ్ళాము. అదైతే పాటలు పెట్టుకోవడానికి పొద్దున్నే గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు వస్తాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ మా అమ్మ మా నాన్న లేచినప్పుడు అదైతే భక్తి పాటలు వింటూ ఉంటారు. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అట్లా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడి పాటలు వింటూ ఉంటే. ఇక్కడైతే పూజ గది ప్లానింగ్ ఉండే, మధ్యలో మిస్ అయిపోయింది. గది అయితే సపరేట్గా అయితే కట్టిలేదన్నమాట, కొంచెం స్పేస్ సరిపోలేదు. అందుకని చిన్న కబోర్డింగ్ వర్క్ లాగా ఇచ్చి దేవుడి పట్టాలు అయితే పెట్టేసుకున్నాం కిచెన్లోనే. అది ఫ్రేమ్ ఏం కాదనమాట, ఫ్రేమ్ కాదు, మొత్తం ఏమంటారు గ్రానైట్ అనమాట. గ్రానైట్ మీదే రాధాకృష్ణుల డిజైనింగ్ అనమాట, గ్రానైట్ మీదే ఉంది. అదేం రాదు, గోడకైతే అంటించేసే ఉంది గ్రానైట్ అది. ఇంకా చిన్న ఆర్చ్ లాగా అయితే పైన వస్తుంది, అది కూడా చేపించాలి. చిన్న ఆర్చ్ లాగా వెంకటేశ్వర స్వామిది చెక్కతోటి ఏదైనా చేపించాలి ఆర్చ్ లాగా అని. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా చేపించచ్చు అని అట్లాగే వదిలేసాము. ఇదైతే చిన్న కబోర్డ్ లాగా అయితే ఇచ్చేసి దేవుడి పట్టాలు అయితే పెట్టేసుకుంది మా అమ్మ. మిస్ అయి ఉండే, కొంచెం స్పేస్ లేదు అని, లేకపోతే సపరేట్గా దేవుడి గది అయితే కట్టియాలని ఇట్లయితే చిన్న సెల్ఫ్ లాగా అయితే ఇచ్చేసాము. దేవుడికి సంబంధించిన ఏమైనా పెట్టుకోవచ్చు సామాన్లు అని. అదైతే కంపల్సరీగా చేపించాలి ఈసారైనా కానీ ఆర్చ్ లాగా. ఈ బండ కూడా, ఈ కిచెన్ సింక్ పక్కన బండ కూడా కొంచెం పైనకు పెట్టించి, ఇదైతే కిచెన్ ఇట్లా ఎల్లో కలర్ కబోర్డ్ లాగా ఇట్లా డిజైనింగ్. ఇది కూడా మోడల్ చాలా అయితే బాగుంది, నాకైతే తెలీదు దీన్ని ఏమంటారు అని. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఇట్లా ప్లేట్లు పెట్టుకోవడానికి కానీ, స్పూన్లు అట్లా పెట్టుకోవడానికి కబోర్డ్ లాగా కాకుండా ఇలా అయితే మోడల్గా ఉంటుందని ఇలా అయితే ఇచ్చాము. అది కూడా ఒక కబోర్డ్ అనమాట. పైన అయితే సీలింగ్ ఏం లేదు కిచెన్ కాబట్టి, నార్మల్ ప్లేనే ఉంటుంది. ఇంకా ఎయిర్ పోవటానికి చిన్న ఫ్యాన్ అయితే ఉంది, ఆ ఫ్యాన్ ద్వారానే పోతుంది. ఎల్లో కలర్ తోటి పైన కూడా కబోర్డ్లు అనమాట. పైన కూడా మొత్తం కబోర్డ్లు అయితే ఇచ్చేసాము. సామాన్ ఎక్కువ ఉంటాయి కదా, పెద్ద పెద్ద సామాన్ అన్ని ఆ కబోర్డ్లోనే, పైన కబోర్డ్లోనే పెట్టేసాము. ఇదైతే కిచెన్ బండ్ అయితే ఇంకా కొంచెం ఇవ్వాల్సింది, స్పేస్ అయితే సరిపోదు ఫ్రిడ్జ్ పెట్టడానికి కావాలని అంతవరకే ఇచ్చాము. లేకపోతే ఈ ఫ్రిడ్జ్ వేరే ప్లేస్లో పెట్టేసి ఇంకా ఈ గోడ దాకా అయితే బండ అయితే ఇంకా ఇవ్వాల్సింది, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని అంతవరకే స్టాప్ చేసాము. కొంచెం స్పేస్ అయితే చిన్నది అనిపించింది. మా అమ్మ ఒక్కటే ఉంటుంది కాబట్టి సరిపోతుంది, మేమందరం వస్తే
కొంచెం స్పేస్ ఉంటే బాగుండు ఇంకా కిచెన్‌కి అని అనిపిస్తదనమాట. మా అమ్మ ఒక్కటే గదా! సరిపోతది ఇంట్లోనే. మా అమ్మ, మా నాన్నే గదా! మేము ఎప్పుడన్నా హాలిడేస్‌కెళ్ళినప్పుడే. ఈ ఫ్రిడ్జ్ గూడా ఇంట్లోకొచ్చేటప్పుడే కొన్నారు మా అమ్మ, మా నాన్న. అన్నీ కొత్తయి, పాతయి అంతకుముందు ఏం లేవు. ఇవైతే పాల పౌడర్లు. చిన్న పాప ఉంది గదా ఇంట్లో, మా చెల్లి అనమాట. ఈ పాలల్లో యేసుకొని, ఆ పౌడర్ పాలల్లో యేసుకొని తాగుతుంది మా పాప, మా చెల్లి. చిన్న బేబీ గదా! కొంచెం ప్రోటీన్ కోసం. అట్లా ఈ పాల పౌడర్‌లయితే మా చెల్లివి. కొంచెం మెస్సీ మెస్సీగా ఉండే ఫ్రిడ్జ్ పైన. పిల్లలున్నారు గదా! అవి తీసుకోను, పెట్టను. ఎంత సర్దినా అంతే. ఆ కిచెన్‌లో గూడా అంతే. పైన ఈ కబోర్డింగ్ అయితే కొంచెం ఇది గూడా మోడల్‌గా చిన్న చిన్న గ్లాసులు, ఏమైనా బౌల్స్ అట్లా పెట్టుకోవడానికి. ఇది ఒకటొస్తే ఒకటి రాదనమాట. 2 కలిపి ఒకటి తీసుకోవచ్చు. ఇటు కావాలంటే ఇటు, అటు కావాలంటే అటు. 2 కలిపైతే అస్సలు రావు. అట్లా అది గూడా ఒక మోడల్‌లో అయితే చేపిచ్చేశారు. నెక్స్ట్ ఇటు సైడ్ గూడా అంతే. ఆ స్టవ్ పెట్టుకోవడానికి రెండు వచ్చేస్తాయి ఇవైతే. ఇటు సైడ్ అయితే 2 వచ్చేస్తాయి. కొంచెం స్ట్రాంగ్‌గా స్టిక్కీగా అయితే ఉంటాయన్నమాట. ఈ టైల్స్ అయితే వెజిటేబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఏవైనా ఏపిచ్చాలి అనుకున్నాం గానీ, అవైతే దొరకలేదు. ప్రస్తుతానికైతే ఇవైతే దొరికాయని వేపిచ్చాం. లేకపోతే కిచెన్ గాబట్టి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటి గ్రానైట్స్ అయితే బావుండేది. అవి లేవు అవి అని ఇవే ఏపిచ్చాము. నెక్స్ట్ అయితే ఇట్లా చిన్న విండో అయితే ఇచ్చేసాము. టైల్స్ గూడా ఇవే. టైల్స్ గూడా వైట్ కలరే ఏపిచ్చేసాము టైల్స్. పైన సీలింగ్ తోటి చాలా లైటింగ్ అయితే ఉంటుంది ఇంట్లో. ఎప్పుడూ ఏసుకోంలేండి. అన్ని లైట్లు, అన్ని సీలింగ్‌లు అన్నీ వేసుకుంటే కరెంట్ బిల్ ఇంత అంత రాదు. మా అమ్మ, మా నాన్నే కాబట్టి ఈ ఇల్లయితే సరిపోతది. ఎప్పుడన్నా మేమొచ్చినప్పుడే గదా! స్పేషియస్‌గా మాకు కూడా ఉంటది అని, పిల్లల కోసమని ఇంత కష్టపడి మా అమ్మ, మా నాన్న అయితే కట్టించారు. అంతే అండి ఈ వీడియో. నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అస్సలు మర్చిపోవద్దు. బాయ్.